భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో మొదటి ఫ్లైట్ నిన్న దిగడంతో ఎవరికి వాళ్ళే ఆ క్రెడిట్ మాదంటే మాదని కొట్టుకుంటున్నారు. అంటే వైసీపీను తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇక్కడ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా హయాంలో పనులు పూర్తయినందుకు అన్న విధంగా మాట్లాడాడు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి మధ్యలో దూరి ఈ క్రెడిట్ అంతా నాదే, నేనే ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపాను. ఈ విమానాశ్రయానికి సంబంధించి ప్రతిసారి కూడా ఢిల్లీలో సమస్యలను లేవనెత్తాను, అలాగే పార్లమెంట్లో కూడా దీనికోసం పోరాడాను అంటూ ఈ క్రెడిట్ని తెలివిగా తన వైపుకి లాక్కున్నాడు. ఎందుకంటే వైసీపీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇది వైసీపీదే అని చెప్పలేడు. అంతా నేనే చేసిన అనే విధంగా విజయసాయి రెడ్డి తెలివిగా ఆ క్రెడిట్ అయితే కొట్టేశాడు. కానీ ఎవరిస్తారు క్రెడిట్? జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చేసి మీ అందరికీ నేను నష్టపరిహారం ఇస్తాను, ఎర్ర బస్సు కూడా రానటువంటి ఈ భోగాపురానికి ఫ్లైట్ ఎందుకు అన్నాడు. తర్వాత ఏమొచ్చేసి కొన్ని పనులు చేశాడు. మళ్ళీ ఏమి ఇప్పుడు వచ్చి 960 కోట్లు మేము ఖర్చు పెట్టాం మా హయాంలో, అందుకే ఇంత తొందరగా పూర్తయింది అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఎవరిదో ఉంటే వాళ్ళదే. ఎందుకంటే అది 2014లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం మొదలుపెట్టింది. 2017లో కూడా కొన్ని పనులు మొదలుపెట్టింది, కొన్ని పనుల్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకెళ్ళాడు. కానీ దానికి క్రెడిట్ ఎలా తీసుకుంటాడు? అసలు ఎర్ర బస్సు రాదు, ఎర్ర బస్సు రానటువంటి ఈ ప్రాంతానికి ఎందుకు పని లేకపోతే సరే అన్న విధంగా మాట్లాడాడు. రైతులందరికీ కూడా నేను గెలిస్తే నష్టపరిహారం ఇచ్చేస్తానని కూడా ధర్నాలు చేయించాడు ఎలక్షన్ టైం. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఆ క్రెడిట్ నాదే అంటున్నాడు. కొంచెమైన సిగ్గుండాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఏదో తన సొంత సొమ్ము పెట్టేసినట్లు మాట్లాడుతున్నాడు. ఒకవైపు ఏమొచ్చేసి వీళ్ళు సొంత సొమ్ము పెట్టేసినట్లు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల గురించి ఏమి ఎవరికి అవసరం లేదు. మరి ప్రజల సొమ్ము ఉంది, ప్రజల సొమ్ముని మనం ఈ విధంగా ఖర్చు పెట్టాము, ప్రజలు మనకి సహకరించారనే విధానంలో ఎవరు మాట్లాడరు, ఏ ప్రాజెక్ట్ అయినా సరే. అయితే అన్ని ప్రాజెక్టులు ప్రజల సొమ్ముతోనే పూర్తవుతాయి. కానీ ఎవరు ఏ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ. చంద్రబాబు నాయుడు కూడా మొదట్లో దీన్ని పెద్దగా తీసుకెళ్లలేదు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోయాడు. ఇచ్చిన 1500 కోట్లు 2000 కోట్లు ఇచ్చేస్తున్నారు కేంద్రం అన్నాడు. చివరికి ఈ వైసీపీ ఏదైతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడిందో దాంతో యూటర్న్ తీసుకొని తెలుగుదేశం కూడా బీజేపీతో విడాకులు తీసుకొని మళ్ళీ అదే బీజేపీని తిట్టింది 2018 నుంచి. ఇంకెక్కడ వస్తాయి ప్రాజెక్టులు? ఆ తర్వాత 2019లో వైసీపీ గెలవడం, చంద్రబాబు నాయుడు ఓడిపోవడంతో ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి నరకం, ఈ టార్చర్ చూసి మనం ఇంతకు ముందులా ఉండకూడదని మారాడు చంద్రబాబు నాయుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు అయితే మారాడు. ఇప్పుడు ఇంతకు ముందులాగా క్రెడిట్ అంతా ఆయనే తీసుకోకుండా పని అందరికీ వికేంద్రీకరించి అందరికీ పనులు అప్పచెప్పి వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చేసుకున్నటువంటి చేష్టలు ఎలా ఉన్నాయి? ఇదే ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించాడు. మాకు అవసరం లేదు, ఇక్కడ ఎందుకు ఎర్రబోసు రాదన్నాడు, నష్టపరిహారం రైతులకు ఇచ్చేస్తాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం ఎందుకు తాపత్రయం? పని లేకపోతే సరే. మీ హయాంలో మీరు పూర్తిగా చేసినటువంటి ప్రాజెక్టులు ఏంటి? తాడేపల్లిలో పూర్తిగా మీ హౌస్ అయితే కట్టుకున్నారు 100 ఎకరాల్లో. అలాగే ఋషికొండ మీద ఏమొచ్చేసి ఆ గెస్ట్ హౌస్లు కట్టారు 8, 9. పూర్తి ఓ ప్రాజెక్ట్ పూర్తయిందని. తొందర ఎందుకు? 2021లో పూర్తి చేసేస్తామని పోలవరం గురించి ప్రగల్భాలు పలికారు. 2022 అన్నారు, 2023 అన్నారు. పూర్తి ఏది కాలేదు. చివరికి 2024లో ఎలక్షన్లు వచ్చాయి. ఇప్పటివరకు ఎవరూ దాన్ని పూర్తి చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తి చేయగలగాలి నిజంగా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడులో మార్పు వచ్చింది. ఖచ్చితంగా పనులైతే బాగానే ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు పూర్తిగా సహకరిస్తుంది కూడా.